गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे स्वामिने तापहारिणे। యోగ సాధన కోసం సిద్ధంగా ఉన్న యోగ సాధకులందరికీ ఆశీస్సులు. చక్కటి విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులందరికీ కూడా నా ప్రణామాలు. మనం వైఐసి అనే కార్యక్రమంలోని థియరీ పార్ట్ని చూస్తూ ఉన్నాం. అందులో యూనిట్ 3లో బ్లాక్ 3లో యూనిట్ 2 మొదలు పెట్టాం. ఇందులో మనం మానసిక స్థాయిలో జ్ఞానం ఏ విధంగా ప్రవర్తించింది, మానసిక స్థాయిలో మన సంస్కారం మన సంస్కృతి ఏ విధంగా విస్తరించింది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మానసిక స్థాయి అనగానే ఏమవుతుంది, భౌతిక స్థాయి చూసిన తర్వాత అంటే భౌతిక రూపమైన సంస్కృతిని మనం చూడడం జరిగింది. మొహంజోదారో హరప్ప అనే దాన్ని, అలాగే ఆర్య సంస్కృతి, ఆర్య నాగరికత, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భౌతిక స్థాయిలో అది ఏ విధంగా ప్రభవించింది అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు మానసిక స్థాయిలో ఏ విధంగా ప్రభవిస్తుంది అనేది మొదలు పెట్టాం. కొంత భాగం వరకు చూసాం. మీరు ఆసక్తిగా ఈ విషయాలన్నీ వినండి. ఎందుకంటే మన సంస్కృతికి మూల స్తంభాలుగా భావిస్తూ ఉన్న వేదము, ఉపనిషత్తుల గురించిన పరిచయం మీకు ఈ సబ్జెక్ట్ లో లభిస్తుందన్నమాట. ఎందుకంటే వేద సంస్కృతి అనేదే మన సనాతన ధర్మానికి మూల స్తంభం. వేదముల్లో చెప్పబడిన విషయాలన్నీ కూడా ప్రపంచంలోని సర్వే జనా సుఖినో భవంతోనే అందరూ అన్ని జాతుల వారికి, అన్ని దేశాల వారికి అంటే ఇది ఒక జాతికి ఒక దేశానికి అంటే హిందుత్వానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడికి కూడాను ఈ జ్ఞానం వర్తిస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇందులో భాగంగానే మనం మన యొక్క వేదములంటే ఏమిటి, ఉపనిషత్తులంటే ఏంటి, వేద సంస్కృతితో విలసిల్లిన ఆ సాహిత్యం అంతా ఏమిటి అనే విషయం మీద మనం ఇప్పుడు చూడబోతున్నాం. కాబట్టి మీరు ఈ విషయాల్ని చక్కటి ఆసక్తితో వినండి. తద్వారా మీ సంస్కృతి తెలుసుకున్నందువల్ల మీరు సంస్కారవంతులు అవ్వడానికి, మీ సంస్కారం వల్ల
మీ యొక్క సంఘం సంస్కారవంతం కావడానికి కూడా మనం ఇప్పుడు పునాది వేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఈ పునాదిని దృఢంగా వేయాలంటే మీరందరూ కూడాను ఎంతో ఆసక్తితో ఈ విషయాలు వినండి. విన్న విషయాల్ని మననం చేయండి. అలాగే మీరందరూ కలిపి డిస్కస్ చేయండి ఈ విషయాలన్నీ కూడాను. ఈ ఇప్పుడు ప్రస్తుతం కోర్సుకి హాజరవుతున్న అందరూ కూడా ఈ విషయాల్ని మీలో మీరు చక్కగా ఆ విశ్లేషించడం చేతనైతే విశ్లేషించుకోండి. లేదంటే కనుక వివరణలు తీసుకొని చక్కగాను ఒకరికొకరు వివరించుకోండి. వివేకానందులు ఏమన్నారన్నారు? భారతీయ సంస్కృతిని తాను మార్గదర్శనం పొందిన ఆధునిక సంస్కృతి విలువల్ని అభినందిస్తూ, భారతీయ సనాతన సంస్కృతి అనేదేమో పురాతనంగా వస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ రెండింటినీ కూడాను కలిపినందువల్ల ఏమవుతుంది? సత్య ప్రమాణమైన మానవ సంస్కృతిని రూపొందించడం అనే ఒక విలువైన పథంలో వారు నడిచారు. మనల్ని నడిపించేందుకు కావలసిన మార్గదర్శనం కూడా చేశారు. ఇదే పద్ధతిలో మనం ఈ విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఇవాళ చూసే విషయం ఏంటంటే వేదములు, ఉపనిషత్తులు ఇవి ఏ విధంగా వర్గీకరించబడ్డాయి, అంటే ఏ విధంగా విడదీయబడ్డాయి అనే దాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. జ్ఞానం అనేది ఉంది. వేదం అంటే ఏంటి? జ్ఞానం యొక్క భాండారం అని చెప్పేసి అని అనుకున్నాం. ఇప్పుడు జ్ఞానం అనేది రెండు విధాలు ఉంటుంది అని మనకి మన పెద్దలు తెలియజేస్తున్నారు. ఏమిటా రెండు విధాలు? ఒకటి పరాజ్ఞానం, రెండవది అపరాజ్ఞానం. పరా, అపర. దీని గురించి మనకి ముండకోపనిషత్తులు చెప్తారు. ఏమని? ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మ యద్ బ్రహ్మవిదో వదంతి పరా చైవాపరా చ. పరా విద్య అనేది దైవీ జ్ఞానం, అంటే దివ్యమైన జ్ఞానం అన్నమాట. ఇది దేని గురించి చెప్తుంది? పరా దైవం గురించి, లేదా శాశ్వత సత్యం అనుకోండి, ఇటర్నల్ ట్రూత్ అని చెప్పేసి అంటాం కదా, ఇటర్నల్ ట్రూత్ గురించి చెప్తుంది అనమాట. దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కావాల్సిన వివరాలన్నీ కూడా అందించేది ఈ పరా విద్య. ఇప్పుడు మన తెలివి, భావోద్వేగం, శరీరం, ఈ వీటిలన్నిటినీ అధిగమించి అంతర్యానం అంటే అంతర్దృష్టి అని చెప్పేసి అంటాం కదా, పరమాత్మ గురించి తెలుసుకోండి. ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే నీకు బాహ్య దృష్టి కావాలి. ఈ జ్ఞానేంద్రియాలతో నువ్వు ఆ బాహ్య దృష్టితో తెలుసుకున్న విషయాలన్నీ కూడా ప్రపంచానికి సంబంధించింది. మరి పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలనుకున్నాం? అంతర్యానము, అంటే లోపలికి అంతర్ధ్యానము, అంతర్యానము చేయాలి అని చెప్పేసి. నీలోకి నువ్వు చూసుకుంటే కనుక, నిన్న ఒక విషయం అనుకున్నాం. ఒక సూఫీ సెయింట్ అంటాడు, నాలోకి నేనెవరని చెప్పి చూసుకున్నప్పుడు పరమాత్మ కనిపించాడు, పరమాత్మ ఎవరని చూసుకున్నప్పుడు నేను కనిపించానని చెప్పాడు. ఇది కావలసిన జ్ఞానం అంటే, అసలైన జ్ఞానం అంటాం అన్నమాట దీన్ని. ఇది పరాజ్ఞానం ఏం చేయిస్తుంది? పరమాత్మ గురించిన విషయం కాబట్టి మనకి ఈ ఈ విషయం మీద పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇప్పుడు అపరా విద్య అని చెప్పేసి అంటారు. ఏంటి పరా విద్య? అంటే పరమాత్మ సంబంధించిన విద్య అయితే, అపరా విద్య అంటే లౌకిక విద్యలు అన్నమాట. ప్రపంచంలో మనం నేర్చుకునే విద్యలన్నిటినీ కూడా అపరా విద్యలు అంటారు. ఇందులో మొట్టమొదటిగా ఏమొస్తుంది? వేదం వస్తుంది. వేదం అంటే మనకి 4 విధాలుగా వేదవ్యాసులు వివరించి ఇచ్చారు కాబట్టి అది చతుర్విధ వేదాలు అని చెప్పేసానంటే, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని 4 వేదాలు వస్తాయి. అలాగే వాటి యొక్క అనుబంధ విషయాలు ఉన్నాయి కదా, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిషం లాంటి ఉపవేదాలు కూడా అందులోకే వస్తాయన్నమాట. ఈ 4 వేదాలు కూడా ఆ అలాగే ఉపనిషత్తుల్లో ఏమున్నాయి? శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం. ఇవన్నీ కూడాను వేదాలు, ఉపనిషత్తుల్లో ఉండే విషయాలు. వీటన్నిటితో పాటుగా మనం ఈ ఆధునిక యుగంలో జీవిస్తున్నాం. ఆధునిక జీవితంలో మనకి ఏదైతే ఉపాధి కోసం నేర్చుకునే విద్యలు ఉన్నాయి చూసారా? ఇది అర్థశాస్త్రమే కానివ్వండి, వాణిజ్యమే కానివ్వండి, చరిత్ర, భౌగోళిక శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనబడే
ఆ, ఈ శాస్త్రాలు అంటే ఇవన్నీ కూడా ఉపాధి కోసం మనం నేర్చుకునే శాస్త్రాలు. ఇవి కూడా కలిపితే అపరావిద్య అంటే వేదము, వేదానికి సంబంధించిన ఉపనిషత్తుల జ్ఞానంతో పాటుగా ఈ లౌకిక జ్ఞానం కూడా కలపబడితేనే మొత్తం అంతా కలిపి అపరా విద్య అవుతుందన్నమాట. పర, అపర అనే రెండు విద్యలు. ఈ వేదాలన్నీ కూడా ఏమనుకుంటాం, మొత్తం జ్ఞానానికి ఒక పెద్ద భాండారం అని చెప్పేసి అనుకుంటాం కదా. విద్ అంటే మూల ధాతువు అన్నమాట. ఏంటి ఆ ధాతువు? విద్. ఈ విద్ నుంచి ఏమొచ్చింది? వేదం అనే పదం వచ్చిందనమాట. అలాగే ఈ వేదం దర్శించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఋషులు కదా. ఋషి అన్న పదానికి మూలం ఏంటంటే దృష్. దృష్ అంటే దృష్టి. అలాగే ద్రష్ట. ఏదైతే దివ్యమైన దృష్టి కలిగిన వాడో అతడు ద్రష్ట. ఈ ద్రష్ట ఆ దృ ర్ అనే దాని యొక్క మూలంతో ఋషి అనే పదం ఏర్పడింది అన్నమాట. ఇప్పుడు ఇంతకీ ఋషి ఏం చేశాడు? తను మంత్రాన్ని దర్శించాడు. మంత్ర ద్రష్ట అంటాం మనం. మంత్రాన్ని దర్శించాడు, అంతేకాని మంత్రాన్ని సృష్టించిన వాడు కాడు. దర్శించిన వాడు. విశ్వామిత్రుడు గాయత్రి మంత్ర ద్రష్ట అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? గాయత్రి మంత్రాన్ని, అది ఎప్పటి నుంచో ప్రపంచంలో సృష్టిలో ఉంది. తను గాయత్రి మంత్రాన్ని, దాని పదాలను, దాని యొక్క శక్తిని దర్శించాడు. దర్శించి మనకి ఇది ప్రపంచంలోని అందరూ కూడా పొందడానికి వీలైనది అంటూ ఇచ్చాడు. కాబట్టి అతని పేరు కౌశికుడు నిజానికి. కానీ విశ్వానికి మేలు చేసే పని చేశాడు కాబట్టి ఆనాటి నుండి, అంటే గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి అందించిన నాటి నుండి ఆయన్ని విశ్వామిత్రుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు, ముఖ్యమైన విషయాలు అన్నమాట. మంత్రానికి ద్రష్ట మాత్రమే, అంటే దర్శించిన వాడు మాత్రమే. అంటే సత్యాన్ని చూడడం గాని, వినడం గాని, అంటే ఏ కంటితో చూశాడు? ఈ ప్రాపంచిక దృష్టితో కాదు, అంతర్దృష్టితో దర్శించడం కానీ, అంతర్ శృతి వినడం కానీ జరిగిందనమాట. ఇది వినబడింది ఆయనకి అని అన్నప్పుడు ఏమైంది? వినబట్టాన్ని శృతి అంటాం మనం. అందుకని వేదాన్ని ఏమంటాం మనం? శృతి అంటాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని ఆదిశంకరులు మనం ఆ, ఒక శ్లోకంతో ఆ, ఆరాధిస్తాం. ఈ శృతి అన్న పదానికి ఏంటంటే అర్థం వేదము, వినబడినది. వేదము అపౌరుషేయము, ఏ పురుషుని చేత కూడా సృష్టించబడలేదు. అపౌరుషేయం అంటే ఏ పురుషుని చేత సృష్టించబడలేదు. అది వినబడింది, ద్రష్టలకు వినబడింది, వారి అంతర్దృష్టికి కనబడింది. ఈ అనాది నుండి కూడాను ఋషులు ఈ విధమైన అనుభవాలను పొందుతూ వచ్చారు. ఈ ఋషులు కేవలం ఎలాంటి వాళ్ళు? వీళ్ళు మధ్యవర్తులు మాత్రమే. అంటే వాళ్ళు సృష్టికర్తలు కారు. ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని వారు దర్శించి విని మనకు అందించారు. కాబట్టి వాళ్ళకు మాధ్యమం, మీడియం అంటాం కదా మనం, అలాంటి మీడియం మధ్యవర్తులు మాత్రమే అన్నమాట ఈ ఋషులందరూ కూడా. ఈ వేద సత్యాలన్నీ కూడాను వారు పొందిన దర్శనాలు. ఆ దర్శనాలన్నీ కూడా ఏమై ఉంటాయి? పరమాత్మ గురించిన జ్ఞానం. అందువలన అవి ఎప్పుడు ఆ పొందిన దర్శనాలు పరమాత్మ గురించిన జ్ఞానం కాబట్టి అవన్నీ కూడాను నిత్యము సత్యము శాశ్వతము అయ్యాయి. వాటి వలన వారు సరళమైనది, దివ్యమైనది, ఖచ్చితమైనది. మన మతము, తత్వం అని చెప్పేసి అంటే, మతం అంటే ఏంటి? అభిప్రాయాలు. మత్ దాన్ అని చెప్పేసి అంటారు ఓటింగ్ ని, ఉత్తర ఉత్తర దేశంలో. మత్ దాన్ అంటే నీ అభిప్రాయాన్ని దానం చెయ్యి, అంటే ఓటు వేయండి అని చెప్పేసి అంటానికి. అంటే మనం మతం అంటున్నాం కదా, అంటే ఒక సమూహం యొక్క అభిప్రాయాల సమూహము, ఒక సమూహం యొక్క అభిప్రాయాల సమీకరణని మనం మతం అని చెప్పేసి అంటాం అనమాట. ఇలాంటి మతము, అలాగే తత్వము, వీటిలన్నిటిని కూడాను పునాదులుగా నిర్మించబడినదే మన యొక్క ఆ ఈ మత స్థాపకులు, తర్వాత అధ్యాపకులు, వీళ్ళందరూ ఉన్నారంటే ఈ విషయాలన్నీ కూడాను
తెలుసుకొని మనందరకు వరకు తీసుకొస్తున్నారు కాబట్టి వారిని అనుసరిస్తూ వెళ్ళే వాళ్ళందరినీ కూడాను ఆ మతానికి చెందిన వారు, ఈ ప్రవక్తలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు దర్శించిన విషయాల్ని చెప్పారు ఒక సమూహానికి. ఆ సమూహం అంతా కూడాను ఒకే ఏక అభిప్రాయంతో ఉంది కాబట్టి ఒకే మతం అని చెప్పేసి అని వాటికి పేర్లు వచ్చినాయి. మతం అనేది ఈ విధంగా ఏర్పడింది, అభిప్రాయముల సమీకరణ. ఇప్పుడు పోతే వేదాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది, కానీ వివరంగా తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు వేదములు 4. వేదములు రాశంతా ఒకటిగా ఉండేది అప్పుడు వేదవ్యాసుడు అని చెప్పేసి అంటాం. బాదరాయణుడు అని చెప్పేసి అని బదరీవనంలో నివసించిన సత్యవతి కుమారుడైన వ్యాసుడు వేదములను విభజించాడు కాబట్టి అక్కడి నుంచి కూడాను వేదవ్యాసుడు అని చెప్పేసి అనిపించాడు. ఆయన పరాశర మహర్షి యొక్క సంతానం. ఈయన వేదాల్ని 4గా విభజించాడు. మొట్టమొదటిది ఏంటి? ఋగ్వేదము. ఈ ఋగ్వేదము మన వాళ్ళందరూ కూడా కాల నిర్ణయం అని చెప్పి ఇది ఎప్పుడు సృష్టించబడింది అనే దాని మీద ఒక విశ్లేషణాత్మక పరిశీలన చేసి దీన్ని ఆ మనకి తెలుసు. మ్యాక్స్ ముల్లర్ అని చెప్పేసి ఒక జర్మనీ శాస్త్రవేత్త అని చెప్పేసి ఒక జర్మనీ తాత్వికుడు. ఆయన చాలా స్పష్టంగా నిర్దుష్టంగా వీటన్నిటి కాలీయ నిర్ణయాలు చేయడంలో చాలా ఆసక్తి చూపించాడు. ఆయన ప్రకారం దీని కాల నిర్ణయం ఋగ్వేదము దాదాపు 3000 సంవత్సరాల క్రిందట, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల ప్రాంతంలో రూపొందించబడింది అని చెప్పేసి నిర్ణయం చేశాడు. ఇప్పుడు రుక్కు అంటే ఏంటి? రుక్ వేదము కదా. రుక్ అంటే ఒక క్రమ పద్ధతిలో చెప్పబడినది. రుక్కు అనగా విషయము ఒక క్రమ పద్ధతిలో చెప్పబడినది అని అర్థం. అప్పుడు ఋగ్వేదం అని చెప్పేసి అంటే ఈ రుక్కుల యొక్క జ్ఞానము, పద్యాలలో రూపొందించబడ్డ ఈ రుక్కులన్నీ కూడాను. ఈ జ్ఞానం చాలా విశేషమైంది. ఇందులో 10,589 పద్యాలు కలిగి ఉంటుంది. 10,028 శ్లోకాలు, 10 మండలాలుగా ఈ గ్రంథం అంతా కూడాను 10 మండలాలుగా అంటే గ్రంథ భాగాలుగా ఇది 33 కోట్ల దేవతలు అని చెప్పేసి ఉంటాయి. యాక్చువల్గా 33 కోట్లు కాదు, 33 రకాల దేవతలు ఉంటారు. అశ్విని దేవతలు అని చెప్పేసి, అలాగే ఇప్పుడు మరుత్తులు అని చెప్పేసి, ఇలా రకరకాల దేవతల గణాలు ఉన్నారు మనకి. ఈ దేవతా గణాలు 33 రకాల దేవతా గణాలు ఉన్నాయంట ఈ ఋగ్వేదంలో. ఈ శ్లోకాల్లో ఈ 33 దేవతా గణాలని కూడాను స్తుతిస్తూ చెప్పబడిన శ్లోకములు. వారి యొక్క గుణాలను, వారి యొక్క విశేషాలను కూడా స్తుతిస్తూ చెప్పబడ్డవి. ఆ దేవతలకి ఇవి సమర్పణ చేయబడ్డాయి. కానీ ఎక్కువగా అంటే ఈ శ్లోకాలు ఎక్కువగా ప్రసిద్ధి చేయబడిన వారు ఎవరయ్యా అని చెప్పేసి అంటే ఇంద్ర. ఇంద్రుడు అంటే ఏంటి? మన ఇంద్రియాలకి అధిపతి. రెండవది ఏంటంటే మనకి బాహ్యంగా వర్షం కురిపిస్తున్నాడు కదా, వర్షానికి అధిపతి అన్నమాట. అలాగే స్వర్గానికి అధిపతి కూడా అని చెప్పేసి అంటాం కదా మనం. స్వర్గాధిపతి, వర్షానికి ఆధిపత్యం వహించిన వాడు ఇంద్రుడు అనమాట. రెండవది అగ్ని, మూడవది రుద్ర, నాలుగవది సోమ. అమృతత్వం అని చెప్పేసి అంటాం, సోమపానం అని చెప్పేసి, సురాపానం అని చెప్పేసి అంటారు. అదే దేవతలు వాళ్ళు సేవించేదని చెప్పేసి అని. దానికి అధిపతి ఈ సోముడు అనమాట. ఇలాగా వీళ్ళందరూ కూడాను ప్రకృతికి సంబంధించిన దేవతలు. రెండవది సామవేదము. సామము అని చెప్పేసి అంటే అది పాట రూపంలో పాడితే గానం కింద వస్తుంది అనమాట. సామగానం అని చెప్పేసి అంటాం కదా. ఈ సామగానం ఇది ఒక శ్లోకాల యొక్క జపం. నిజం చెప్పాలంటే శ్లోకాల్ని ఒక నిర్దిష్టమైన గాన రూపంలో, నిర్దిష్టమైన శృతిలో పాడుతూ ఉండేటట్లయితే గనక ఇది సామవేదము అని చెప్పేసి అనబడుతుంది. ఈ సామవేదం అనే శ్లోకాల్లో ఋగ్వేదం యొక్క 9వ గ్రంథం ఉంది. దానిలో నిగ్రహించబడిన జ్ఞాన సాగరాన్ని సామవేదం అన్నారు. సామంతో చేయబడే యజ్ఞ యాగాదుల వంటి కర్మకాండల్లో ప్రత్యేకంగా అంటే దీనికోసం ఒక ప్రత్యేక పండిత వర్గమే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ విధమైన రాగయుక్తంగా గనక వాళ్ళు వల్లించేందుకు కావలసిన ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉంటారు వాళ్ళంతా కూడాను. వాళ్ళందరూ కూడా ఇది ఎలా వల్లించాలో
ఒక నిర్దిష్ట విధానం ఒకటి నిర్ణయించబడి ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళందరూ కూడాను సాధన చేసి వల్లిస్తారన్నమాట. ఇది నిజం చెప్పాలంటే చాలా కష్టంతో ఈ సామగానం గనక ఎప్పుడైనా విన్నామంటే మనం అయ్య బాబోయ్ అని అనిపిస్తుంది అనమాట. ఆ దేవాలయాల్లో వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ అప్పుడు మనం విన్నప్పుడు తెలుస్తుంది అనమాట అది ఎంత కష్టమో. హెచ్చింటే హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట చెప్పడంలో, పలకడంలో. దానికి చాలా సాధన కావాల్సి ఉంటుంది. అతి జాగ్రత్తగా కూడా వాళ్ళు చాలా ఉండవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మంత్రాలని అనుకున్నాం కదా! అది కూడా ప్రకృతి యొక్క దేవతలకు సంబంధించిన మంత్రాలని అనుకున్నా, అంటే ప్రకృతి యొక్క దేవతలు సంబంధించిన దేవతలని ప్రభావితం అవుతాయి కదా! ఈ మంత్రాల వల్ల. కాబట్టి ఇవి చాలా నిర్దిష్టంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఆ ప్రభావం, మంత్ర ప్రభావం ప్రకృతి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇంత జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే తీవ్రమైన ప్రభావానికి కూడా గురి చేసే అవకాశం వస్తుందన్నమాట. ప్రకృతిలో జరిగిన అసమతుల్యతలని చెప్పేసని ఉంటూ ఉంటాయి కదా! ఒక్కోసారి ఇవన్నీ కూడాను బహుశా ఇక్కడ జరిగిన ఏదన్నా ఒక ఆహ్, ఆహ్, ఆ వల్లించడంలో అసమతుల్యత కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు మూడవది యజుర్వేదం. యజుః అంటే ఆహ్, ఆవాహన అన్నమాట. పవిత్ర ఆవాహన అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు మనం హవిస్సు అని చెప్పేసి ఇస్తాం గదా! దాన్ని ఆవాహిం చేసి దేవతని సంతృప్తి పరిచేందుకు ఇచ్చే ఆ ఘృతము కానివ్వండి, లేదంటే యజ్ఞ సంభారాలు కానివ్వండి, ఇవన్నీ ఆవాహన కింద ఇస్తూ ఉంటామనమాట. ఇవి అనేక పవిత్ర ఆవాహనలు ఏవేవి, ఎలా ఉండాలి అనే విషయాలు, దైవీ సమర్పణలు, త్యాగాలు, వీటికి సంబంధించిన ఎందుకంటే వాటి సమర్పణలు ఉంటాయి కదా! ఈ త్యాగం అని చెప్పి. అంటే మనం మనది వదిలేసి అందులో ఏస్తే దాన్ని త్యాగం అని చెప్పేసి అంటాం. ఈ సమర్పణలన్నీ కూడాను ఈ దేవతలకు సమర్పించేవన్నీ కూడాను ఇందులో వస్తాయన్నమాట. ఈ అధ్వర్యులు అనే ఒక ప్రత్యేకమైన తెగవారుంటారు ఈ బ్రాహ్మణుల్లో. వాళ్ళ చేత వల్లించబడే మంత్రాల విజ్ఞానమే ఈ యజుర్వేదము. అధ్వర్యవము అని చెప్పేసి చూడు మనం పదం వింటూ ఉంటాం. వారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. అధ్వర్యం కాదు. అధ్వర్యము. అధ్వర్యవము అని పదం దీని నుంచే వచ్చింది. దైవీ సంబంధమైన సమర్పణలు అంటే సాక్రిఫిషియల్ రైట్స్ అని చెప్పేసి యజ్ఞం చేసేటప్పుడు చేస్తూ ఉంటాం. సాక్రిఫిషియల్ రైట్స్. ఈ సాక్రిఫిషియల్ రైట్స్ వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. యజ్ఞ సమయంలో ఉపయోగించబడే సుక్కు, స్రువం అలాంటి యజ్ఞ సంబంధమైన అనేక ఉపకరణాలు కూడా వీళ్ళు ప్రార్థించి, గౌరవించి మరి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అందుకు ఉచ్చరించబడిన ప్రత్యేక విధానపు వల్లింపులే యజుర్వేదంలో నిర్దేశించబడ్డాయి. ఇక మూడవది, నాలుగవది అథర్వణ వేదము. ఈ అథర్వణ వేదము బ్రాహ్మణుల్లోనే అథర్వణ అనే ఒక శాఖ వారి చేత కూర్పు చేయబడిన మంత్రాల సమీకరణం. కాబట్టి దీన్ని అథర్వణ వేదం అని అన్నారు. యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, యజుర్వేదం 2 విధాలు ఉంటాయి. అలాగే అథర్వణంలో ఛాయా అథర్వణ వేదం అని అదో విధానం కూడా ఉంటుంది. అందులో చేసే కర్మకాండలన్నీ, యజ్ఞాలన్నీ కూడాను చాలా నిష్టగా చేయబడతాయి. ఏమాత్రం తేడా వచ్చినా, అవకతవక జరిగినా సరే దాని ప్రభావం చేయించేవాడి మీద, చేసేవాడి మీద, ప్రపంచం మీద కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని చేస్తూ ఉంటారన్నమాట అధ్వర్యులు అనేవాళ్ళు. ఇది కూడా మంత్రాలు, శ్లోకాల సంగ్రహమే. ఋగ్వేద మంత్రాలలోని దివ్యత్వం, అద్భుత ఆధ్యాత్మిక అనుభవ ప్రధాన శక్తిని ఇవన్నీ కూడాను ఆహ్, ఇవి అంటే ఋగ్వేదంలో ఉండే గొప్పతనం అంత ఇది ఉండదు కానీ, ఇందులో కూడాను అంతటి ప్రభావం ఉంటుందన్నమాట. ఇప్పుడు వేదం మామూలుగా దాన్ని 4 భాగాల కింద విడదీశారు. దాని యొక్క ఉపయోగించే విధానాన్ని బట్టి. ఏంటవి? ఒకటి మంత్రం. వేదానికి సంబంధించి 4 భాగాలు చూస్తున్నాం మనం. ఒకటేంటంటే మంత్రం. దాన్నేమంటారంటే సంహిత లేక శ్లోకములు అని జెప్పేసంటారు. రెండవది బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణం ఏంటి? మంత్రాలు, కర్మకాండల యొక్క వివరణలు ఉండేది బ్రాహ్మణం. ఆరణ్యకము. కర్మకాండల యొక్క తత్వ వివరణ అంతా కూడా వివరించేది చాలా విస్తృతంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆరణ్యకము అని చెప్పేసనన్నారు. ఉపనిషత్తు 4 వేదముల యొక్క సారము. అలాగే అందుకని దీన్నేమంటారంటే వేదముల అంతములో వచ్చినియి కాబట్టి వేదాంతము అని చెప్పేసంటారు. ఉపనిషత్తుల్ని వేదాంతము అని అంటారు.
వేదాలు నాలుగుగా ఎందుకు విభజించబడ్డాయి అంటే మానవ జీవితంలో ఎదురయ్యే ఆ నాలుగు ఆశ్రమాలకు అనుగుణంగా ఉపయోగించడం కోసమే ఇవి నాలుగుగా విభజించబడ్డాయి అని విజ్ఞులు మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మంత్రం అంటే ఏంటి? ఆ వేద దైవాలను మనకు సంపదలను, భౌతిక సమృద్ధిని, తద్వారా పూర్ణ సంతోషాన్ని అందించు అని మనం చేసే ప్రార్థన మంత్రం. ఇది ఒక ఇలాంటి ఈ ఈ విధమైన ప్రార్థనల సంగ్రహమే ఈ మంత్ర సంహిత. అవి భౌతిక రూపంలోని పద్యాలు, ఇందులో శ్లోకాలు, ఆవాహనలు, మంత్రాలు వ్యక్తిగతంగా ఉంటాయి. ఒక లక్ష్య సాధన ఉద్దేశంతో ఆయా దేవతల్ని చేసే ప్రార్థనలు కూడా ఇందులో కలిపి ఉంటాయి. వేదాల్లోని మంత్ర భాగం బ్రహ్మచారులకు అంటే బ్రహ్మచర్యం పాటించే సత్పురుషులకు ఉపయోగిస్తుంది. ఈ బ్రహ్మచర్యం ఆశ్రమాలన్నిట్లో కూడా మొదటిది. మనిషికి 4 ఆశ్రమాలు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా! మనకి బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రమాలు చతురాశ్రమాలు అని చెప్పేసి అంటారు. చాతుర్వర్ణాలు ఉన్నట్టుగానే చాతురాశ్రమాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఆశ్రమంలో మొట్టమొదటి బ్రహ్మచర్యం ఉంది కదా! ఈ బ్రహ్మచర్యానికి సంబంధించిన వారు ఉపయోగించే జ్ఞానము ఋగ్వేదము. ఇది బ్రహ్మచర్యం ఆశ్రమాలన్నిట్లో కూడా మొదటిది. అలాగే దాదాపు మనిషి పుట్టిన తర్వాత దాదాపు 25 సంవత్సరాల వరకు కూడా అంటే నాలుగో వంతు భాగం అంటే 100 సంవత్సరాలు గనక ఆయు ప్రమాణం అని మనం అనుకునేటట్లయితే ఈ 25 ఏళ్ళు వరకు కూడాను మనిషి శుద్ధంగా జీవిస్తూ వేద జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఆ తర్వాత రాబోయే కాలంలో తను సమర్థవంతమైన గృహస్థుగా జీవితం గడిపేందుకు కావలసిన సమర్థతని ఈ సమయంలో తను ప్రోది చేసుకుంటాడు అనమాట. జీవన సామర్థ్యాన్ని ప్రోగు చేసుకునే సమయం బ్రహ్మచర్యం. ఇక బ్రాహ్మణములు అని చెప్పేసి అంటాం మనం. ఈ బ్రాహ్మణాలంటే మంత్రభాగం బ్రహ్మచారులకు అనమాట, బ్రహ్మచర్యం పాటించే వారికి. ఇక బ్రాహ్మణాలంటే ఏంటి? యజ్ఞాల్లో నిర్వహించబడే ఈ సాక్రిఫిషియల్ రైట్స్ అంటారు కదా! ఈ సాక్రిఫిషియల్ రైట్స్, ఆచారాలు ఇవన్నిటికి సంబంధించిన మార్గదర్శకాలు. ఇది యజ్ఞంలో మంత్రాల యొక్క భాగం, గద్య భాగం. గద్యం మంత్రం అంటే పద్యం అని చెప్పేసి అనుకుంటే గనక ఇది గద్య భాగం అన్నమాట. దాని వివరణ. ఇది రెండవ ఆశ్రమమైన గృహస్థ ధర్మం ఉంది కదా! గృహస్థ ధర్మ నిర్వహణలో ఈ భాగం ఉపయోగిస్తుంది. 25 నుండి 50 సంవత్సరాల వరకు కాలాన్ని ఇది నిర్దేశిస్తుంది. ఇక మూడవది అరణ్యకాలు. అంటే అరణ్యం అంటే ఏమంటాం మనం? అడవి అని చెప్పేసి అంటాం. ఈ అడవిలో ఏ విధంగా చెట్లు, రకరకాల చెట్లు, రకరకాల పొదలు, రకరకాల విధాలుగా కూడా అవి ఎలాగైతే గనక ఈ మన అల్లుకొని గడబిడగా ఉంటాయో ఆ విధమైన పద్ధతిలో ఇవి ఉంటాయి కాబట్టి వీటిల్ని అరణ్యకాలని చెప్పేసి అన్నమాట. అడవిలాగా అనేక విశేషాలు కలిగి ఉంటాయి. యజ్ఞం, కర్మ సంబంధించిన తాత్విక వివరణలు ఇచ్చే వేద భాగం ఇది. ఇది జీవితంలోని మూడవ ఆశ్రమం ఉంది కదా! వానప్రస్థం అని చెప్పేసని, ఈ వానప్రస్థానికి సంబంధించింది. సన్యాసానికి సిద్ధం చేస్తుందన్నమాట ఈ ఆశ్రమం. జీవిత స్థాయి సంసారాన్ని త్యజించి లోకమే సంసారంగా భావించి అప్పటి వరకు కూడాను మనం మన సంసారం కోసమే బ్రతుకుతాం. వారిని చక్కగా చదివించడం, వారిని స్థిరపరచడం, వారికి పెళ్లిళ్లు చేయడం, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళందరూ కూడాను వాడికి వారుగా వారు పాఠశాలలకు వాటికి వెళ్ళి అలాగే ఉద్యోగాలు చేసుకునే పుత్రులు గాని, పుత్రికలు గాని వారి వారి సంసారాలు వారు నిర్వహించుకునేంత వరకు కూడాను మనం వారికి ఆహ్, గైడెన్స్‌గా ఉంటాము. మార్గదర్శకంగా. ఇప్పుడు ఇంకా ఆ పని అంటే ఆ అవసరం తీరిపోయింది కాబట్టి వానప్రస్థంలో ఏం చేస్తాం? మనం మన జీవితంలో నేర్చుకున్న జీవన ప్రమాణాలు, స్కిల్స్ అని చెప్పేసి అంటాం కదా! నైపుణ్యాలు వీటన్నిటిని కూడా జనానికి అంటే సంఘానికి ఎవరికైతే ఈ విధమైన జ్ఞానం అవసరమో వారికి అందించేందుకు సిద్ధపడే సమయం దీన్ని. కాబట్టి దీన్ని వానప్రస్థము అని చెప్పేసని అంటారనమాట. ఇది 50-75 సంవత్సరాల వయసు ఉంటుందిది. చివరిగా
ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులేంటి? వేదాల్లో చాలా ముఖ్యమైన భాగాలు అని మనం అనుకున్నాక దీన్నే వేదాంతం అని చెప్పేసి వ్యవహరిస్తారు. ఇవి అందించే జ్ఞానం చాలా ఉత్కృష్టమైనవి. ఎందుకంటే గాఢమైనవి, గంభీరమైనవి. ఆత్మను మధించేటటువంటివి. ఉపనిషత్తులు ఏం విషయాలు మాట్లాడతాయి? జీవాత్మ, పరమాత్మ ఈ రెండిటికి ఉండే సంబంధం. లేదంటే జీవాత్మకి, పరమాత్మకి ఉండే తేడా లేనితనం. ఈ వివరాలు, విశేషాన్ని ఆయన జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. జీవితంలోని చరమ భాగం అని చెప్పేసి అంటాంగా అంటే 75 నుండి 100 సంవత్సరాలు అని చెప్పేసి అంటే గనక అంటే సంవత్సరాలు అంతకాలం బ్రతికేమా అన్న సంగతి కాదు. 4 భాగాల కింద మనం ఉన్న జీవితాన్ని గనక చేసుకునేటట్టయితే ఈ జీవితంలో ఏ భాగంలో ఏం చెయ్యాలి అనే విషయం గురించిన పరిచయం మనకి ఇక్కడ జరుగుతుందనమాట. దీనికి అనుగుణంగానే చివరి దశ సన్యాస జీవితం ఉంది గదా! అంటే 75-100 ఈ జీవితంలో పాటించేవి మనం ఉపనిషత్తులు. ఉపనిషత్ అని జెప్పేసంటే దగ్గరగా కూర్చోవడం. దేనికి దగ్గరగా కూర్చోవడం? వేదానికి దగ్గరగా కూర్చున్నప్పుడు, వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు, మనకి తట్టిన విషయాలు, మనకి జ్ఞానోదయం అని జెప్పేసనక దానిలో ఉన్న రహస్యాలు మనకు గనక బయటపడితే, అవి మనకి రహస్య ఉదయం జరిగిందని జెప్పేసంటాం. వేదంలోని రహస్యాలు మనకి గనక అవగతమైతే గనక వాటిల్ని కొంతమంది ఋషులు గ్రంథస్థ రూపంలో తీసుకొస్తే వాటిల్ని మనం ఉపనిషత్తులని చెప్పేసి అన్నాం. ఈ ఈ వి- ఈ ఈ విధంగా పేరుకి ఇలా 4 ఆశ్రమాలకు 4 వేద జ్ఞానాలు విభజించబడ్డాయి. కానీ మనిషి కంటే ఈ వేద జ్ఞానం అనేది ఏదో ఒకటి కాదు కదా! అన్నీ కూడా అన్ని వేళలా అవసరం, ఉపయోగం కూడా. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేవి మనం పురుషార్థాలని చెప్పేసి అంటాం. చతుర్విధ ఫల పురుషార్థం అని చెప్పేసి అని అంటాం. చతుర్విధ యొక్క అర్- మన ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలని కూడా పాటించేటట్టయితే మనం పొందే ఫలం ఏంటంటే సంపూర్ణ జీవితం. ధర్మబద్ధంగా సంపాదించాలి అర్థాన్ని. ఆ సంపాదించిన అర్థాన్ని కామాలు అంటే కోరికలు తీర్చుకోవడానికి ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో కోరికలను తీర్చుకునేటట్లయితే గనక మోక్షానికి అతి తేలిగ్గా అతను సన్నిద్ధంగా ఉంటాడు. అంటే ఎప్పుడైనా సరే ఈ ఇహలోక బంధాల నుంచి విముక్తి పొందగలుగుతాడు. ఏమాత్రం ప్రయత్నం లేకుండా అన్న విషయం మనకి మన సంప్రదాయంలో చక్కగా వివరించబడిందనమాట. ఇవి ఈ 4 ధర్మాలు, పురుషార్థాలు పాటించాలని చెప్పేసంటే, మనకి ఈ 4 దశలలోనూ కూడాను అంటే బ్రహ్మచర్యంలోను, గార్హస్థ్యంలోను, వానప్రస్థంలోను, సన్యాసంలో కూడా 4 కూడాను 4 ఈ ధర్మాలన్నీ కూడాను పాటించే జ్ఞానం మనకి ఈ ఉపనిషత్తుల వల్ల లభిస్తుందనమాట. ఇప్పుడు వేద జ్ఞానం యొక్క మొత్తం విషయం కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అంటూ 3 కాండాలుగా విభజించారంట. కర్మకాండ అంటే ఏంటి? రిచువలిస్టిక్ సెక్షన్. అంటే ఏదైతే కర్మను ఎలా చెయ్యాలి, యజ్ఞ విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు. అలాగే రకరకాల ఆచారాలు, పరిత్యాగాలు అంటే సాక్రిఫైసెస్ ఇవన్నీ కూడాను కలిపిన మంత్రాలు, బ్రాహ్మణాలు కలిగింది కర్మకాండ. ఉపాసనా కాండలో ఆరాధనా భాగం, రకరకాల పూజలు, ఆరాధనలు, ఉపాసనలు, ధ్యానాలు తాలూకా అరణ్యకాలు ఉన్నాయి కదా! అరణ్యకాలని కలిగిన కాండని ఉపాసనా కాండ అంటారు. మూడవది జ్ఞానకాండ. ఇందులో నిర్గుణ పరబ్రహ్మ అనే దాని గురించిన జ్ఞానం కలిగి ఉంటుంది. నిర్గుణ అంటే గనక వితౌట్ అట్రిబ్యూట్, వితౌట్ ఫార్మ్. ఎందుకంటే అంటే నిర్గుణము, నిరాకారము, గుణరహితము, ఆకార రూపరహితము. ఇలాంటి యొక్క పరబ్రహ్మం యొక్క విషయాన్ని అలాగే సుప్రీం రియాలిటీ అని చెప్పేసి అంటాం మనం. ఈ పరమాత్మ అని చెప్పేసని, సుప్రీం కాన్షియస్నెస్ అని చెప్పేసని, రియాలిటీ, సుప్రీం వాస్తవం. ఈ వాస్తవం గురించిన విషయాన్ని మనకి పరిచయం చేస్తుంది. దీన్నే మనం పరమాత్మ అని చెప్పేసి అంటాం, విశ్వచేతన అని చెప్పేసి అంటాం. ఈ రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అది
పరమాత్మకు సంబంధించిన విషయం. జ్ఞానకాండ పరమాత్మ గురించిన జ్ఞానాన్ని మనకు తెలిపేవే కాండ. ఇంకా వేదాలు 2 భాగాలు. వేదం అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఏంటవి? ఒకటి పూర్వమీమాంస, 2 ఉత్తరమీమాంస. పూర్వమీమాంస అంటే ఏంటి? ఇది కర్మలు, యజ్ఞాలు, యాగాలు, హవనాలు, హోమాలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలకు సంబంధించింది. దీన్ని ఏమంటా అంటే వేదాల యొక్క సాంకేతిక అంటే టెక్నికల్ అని కానీ, తాంత్రిక అంటే టెక్నాలజికల్ టెక్నాలజికల్ విభాగం అన్నమాట. వేదం శాస్త్రం అయితే గనక శాస్త్రము సాంకేతికత అంటాం కదా, సాంకేతికత విభాగం ఇది, టెక్నాలజికల్ పార్ట్ ఆఫ్ వేద అన్నమాట. ఇందులో ఇది పూర్వ మీమాంస. ఇందులో కర్మలు చేయవలసినవి, చేయకుండావి సవివరంగా తెలియజేయబడ్డాయి. ఇప్పుడు రెండోది ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంస అంటే ఏంటి? మనకి ఏదైనా ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యకూడదు అనే దానికి సమాధానం దొరుకుతుంది. ఏ కార్యక్రమం అయినా సరే. ఇది శాస్త్రీయ పరిశోధన విభాగం అన్నమాట. దీనిని మనం వేద శాస్త్రం అని, ది సైన్స్ ఆఫ్ వేదాస్ అని కూడా అని చెప్పేసి అంటాం మనం. ముందాక టెక్నాలజీ అయితే గనక ఇది సైన్స్ ఆఫ్ వేదాస్ అన్నమాట. వేదాల జ్ఞానం, వేదాల సారం అంతా కూడా ఇందులో ఉంది కాబట్టి దీన్ని మనం వేదాంతం అని కూడా ఉంటాం. ఉత్తర మీమాంస వేదాంతం. ఆ వేదం చివరిగా ఉంటుంది కాబట్టి ఉత్తర మీమాంస అంటే ఉపనిషత్తులు దీనిట్లో చెందుతాయి. ఆ వేదాంతం అని చెప్పేసి అనే పేరు అందువలన చివర్లు ఉంటాయి కాబట్టి వేదాంతం, వేదాల యొక్క వేదాంతం అనే పేరు వచ్చింది. ఈ వేదాంత త్రయం వేదాంత తత్వం ప్రస్థాన త్రయం అనే వాటిని అధికార మూలంగా అంగీకరించింది. ప్రస్థాన త్రయం అనే దాన్ని ఈ ఈ వేదాంత తత్వం ఏం చేస్తుందంటే ప్రస్థాన త్రయం అనే దాన్ని ఆ దానికి ఒక మూలం అని చెప్పేసి అంటాం కదా, రూట్ కాజ్ కింద భావించింది. ఏంటి ఆ ప్రస్థాన త్రయం? శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం, న్యాయ ప్రస్థానం అనే 3 విభాగాలుగా విభజించింది. శృతి ప్రస్థానం అంటే ఏంటి? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. మీరు ఆసక్తిగా వినండి. విన్న విషయాల్ని మననం చేసుకోండి. దీన్ని మళ్ళీ కూడా మీరందరూ కూడా కలిపి డిస్కస్ చేసుకోండి. శృతి ప్రస్థానం అంటే నేరుగా విన్నవి లేదా గ్రహించబడినవి, వారికి తెలుపబడిన విషయాలన్నీ కూడా ఇందులో 10 ఉపనిషత్తులు ఈ శృతి ప్రస్థానానికి వస్తాయన్నమాట. శృతి స్మృతి పురాణానం అని చెప్పేసి అంటాం కదా మనం. అందులో ఈ ఉపనిషత్ అంటే నేను ముందు అనుకున్నాం కదా, దగ్గరగా కూర్చొని ఉన్న జ్ఞానం. ఉపనిషత్ అంటే ఉపనిషత్ దగ్గరగా కూర్చోవడం అని అర్థం. అంటే గురు సాన్నిధ్యంలో దగ్గరగా కూర్చొని వారితో పాటుగా అధ్యయనం చేస్తూ విశ్వ రహస్యాన్ని, లేదంటే ఏదైతే గనక అన్నిటికన్నా ఉత్తమమైన రహస్యం ఉందో మనం తెలుసుకోవడానికి గురువు ద్వారా ఆయన దగ్గర కూర్చొని వేదాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకున్న విషయం కాబట్టి దీన్ని ఉపనిషత్ అని చెప్పేసి అన్నారు. ఈ అద్భుతమైన ఆ అరణ్యాలలో ఉన్న ఆశ్రమాలు కదా, ఆశ్రమాలన్నీ ఎక్కడుండేవి? అరణ్యాల్లో ఉండేవి. చక్కగా మంచి నదుల పక్కన అన్ని వస్తువులు కూడా దొరికేవి. ప్రకృతిలో మమేకమై జీవించేవాళ్ళు. ప్రకృతి నుంచి లభించిన అన్ని ఆ, సంభారాల్ని కూడాను పొందేవారు వారు. ఆ, వారు ఇంకా భౌతిక అవసరాల కోసం ఎక్కడ బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అరణ్యంలోనే అన్ని కూడా వాళ్ళకి దొరికాయి కాబట్టి అక్కడే గురుకులాలు స్థాపించారు. అక్కడే శిష్యులకి బోధన చేశారు. బోధన కూడా కాదు, వారు ఏదైతే నిత్యాచరణ చేస్తూ ఉన్నారో అది పరిశీలించిన శిష్యులు దాన్ని అనుసరించి వారు కూడా గురువులుగా తరువాతి కాలాల్లో తయారయ్యారు అన్నమాట. ఈ విధమైన విద్య వారికి నేర్పబడేది. ఇప్పుడు గొప్ప తాత్వికులు ఉపనిషత్తుల్ని రూపొందించారు. వారి తత్వదర్శనం ఉంటేనే కదా ఈ ఉపనిషత్తు అనే దాన్ని వారు రూపొందించగలుగుతారు. ఇక వారు చేసిన ధ్యానం వలన ఈ విశ్వ రహస్యాలు, సృష్టి విజ్ఞానాల గురించిన విశేషాలు వారందరూ కూడా అవగతం చేసుకొని అవన్నీ కూడా మనకు అందించారన్నమాట. ఇవి భౌతిక, ఆది భౌతిక, ఫిజికల్ అండ్ సూపర్ న్యాచురల్ విషయాలకు సంబంధించిన రహస్యాలన్నీ కూడా కలిగి ఉన్నాయి. అయితే ఈ జవాబులన్నీ కూడాను రహస్యాలు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండవు. అయితే కొద్ది మంది
అర్హులైన వారికి, ఎంపిక చేయబడిన శిష్యులకు మాత్రమే ఈ రహస్యాల జ్ఞానము, విజ్ఞానము అందించబడింది. అత్యున్నతమైన ఈ జ్ఞానాన్ని అందరూ పొందినా ఉపయోగించే దానికి అర్హత కావాలి. ఎందుకంటే సదుపయోగం కన్నా దుర్గుణంతో కలిగిన వారు దురాలోచనతో దురాచారానికి ఒడికట్టవచ్చు. ఇవి ఆ సక్రమంగా కాకుండా అక్రమంగా వినియోగించబడి తద్వారా మంచి ఫలితాలు రాకుండా అవి వాటికి దుష్ప్రభావాన్ని చూపే ఫలితాలు రావచ్చు. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడాను అలాగే ఎంపిక చేసి అర్హత కలిగిన శిష్యులకు మాత్రమే గురువుల చేత బోధింపబడేవన్నమాట. ఈ ప్రపంచ సృష్టి అనేది పెద్ద రహస్యం అయితే కనుక దీని గురించిన అనేక సమాధానాలు తెలుసుకునే దిశలో చేసిన గొప్ప ముందడుగు ఈ ఉపనిషత్తుల కూర్పు. ఇందులో కథలున్నాయి, వివరణలున్నాయి, సంప్రదాయాలున్నాయి, ప్రశ్న పరిప్రశ్న వంటి చర్చలు కలిగి ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు ఈ సృష్టి నిర్మాణం ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలన్నిటినీ కూడాను జీవితం, జీవిత సారం, జీవిత పరమావధి, ఈ సత్యాన్వేషణ ఇలాంటి విషయాలను కూడాను చక్కగా మనకి వివరంగా చెప్పాయన్నమాట. అంటే సాధకులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అనుకునే వాళ్ళందరికీ కూడాను ఇవి చక్కటి మార్గదర్శక సూత్రాలు, మార్గదర్శక ఇలా కరతలామలకాలని చెప్పేసి అంటాం కదా, అలాంటివి అనమాట. ప్రపంచ సృష్టి గురించిన ఆ, రహస్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనకి తెలిసే అవకాశం వీటిని అధ్యయనం చేసినందువల్ల లభిస్తుంది. ఈ ఉపనిషత్తుల ఆవిర్భావ కాలం గురించిన వివరాలు ఇదమిత్తంగా అంటే ఖచ్చితంగా మనకు తెలియదు. కానీ బహుశా అవి ఒకసారిగా సృష్టించబడినవి కావు. ఏదో పిరియాడిక్ అంటే కొంత కొంత పీరియడ్ లో కొంతకాల ప్రమాణంలో అవి సృష్టించబడ్డావన్నమాట. అయి ఉంటుంది అని చెప్పేసి మన ఊహ. ఎందుకంటే రకరకాల విషయాలు రకరకాల కాలాల్లో రకరకాల ఆమ్, వ్యక్తుల చేత ఇవన్నీ కూడా అంటే ఋషులు ద్రష్టల చేత ఇవన్నీ కూడాను వారి శిష్యులకు ఉపదేశించబడి వారి శిష్యులకు లభించిన జ్ఞానం యొక్క ఆ ఒక సమీకరణాలు కాబట్టి ఇవన్నీ కూడాను ఇవి ఒక్కసారిగా సృష్టించబడ్డవి కాదు. అలాగా ఒక కొంతకాలం ప్రాసెస్ జరిగి ఉంటుంది. వేద జ్ఞానం యొక్క అని ఇది సమయాన్ని కూడా ఏంటంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 5 నుండి 7 శతాబ్దాల మధ్య కాలంలో ఇవి రూపుదిద్దుకొని ఉండవచ్చు అని చెప్పేసి అంటారనమాట. ఈ వేద జ్ఞానం యొక్క అంత్య భాగం కాబట్టి ఇది వేదాంతం అయిందని అనుకున్నాం కదా. ఉపనిషత్తుల్లో బ్రహ్మం అంటే పరిపూర్ణం లేదా భగవంతుడు, నువ్వు ఎలాగన్నా అనుకో, పరమాత్మ. దాన్ని బ్రహ్మము అని చెప్పేసి ఉదహరించడం జరిగిందనమాట. బ్రహ్మం అంటే పరమాత్మని, ఆత్మ అంటే జీవాత్మ అని ప్రతిపాదించబడింది. ఇందులో ఈ ఉపనిషత్తులు ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయని చెప్పేసి అంటే 1008 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇందులో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అని చెప్పేసి అంటే ఇంకా ముఖ్యమైనవి 10 ఉపనిషత్తులు. ఇవి మాత్రం మనం అధ్యయనం చేసుకుంటే చాలు అని మనకి ఆది శంకర్ల ద్వారా తెలిసింది. 10తో పాటుగా ఆఖరణ ఇంకో ఉపనిషత్తు కూడాను శ్వేతాశ్వతర ఉపనిషత్తు అనే దాన్ని కూడా చేర్చి మొత్తం 11 ఉపనిషత్తులు. కానీ 10 ఉపనిషత్తులే ప్రధానంగా చెప్తాం కాబట్టి ప్రధాన ఉపనిషత్తుల్ని దశోపనిషత్తులు, దశ ఉపనిషత్తులు కలిపి దశోపనిషత్తులు అని చెప్పేసి వాటికి నామకరణం చేయడం జరిగిందనమాట. ఇంక ఈ ఉపనిషత్తుల్లో మనకి ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి, తద్వారా ఏ విధమైన జాతి అభివృద్ధి చెందింది, తద్వారా ఏ విధమైన సంస్కారము సంస్కృతి మనకు లభించింది, సనాతన ధర్మం యొక్క మూల స్తంభం వంటి ఈ వేదాల గురించి ఉపనిషత్తుల గురించి తెలుసుకునే అవకాశం మనకి ఈ రోజు దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. చక్కటి సమర్పణ భావంతో ఏకాగ్రతతో ఈ విషయాలు విందాం, ఏకాగ్రతతో ఈ విషయాల్ని మననం చేసి తద్వారా ఉపనిషత్తు దర్శనంలో వారు ఋషులు పొందిన జ్ఞానాన్ని మనం కూడా పొందే అవకాశం ఉంది.
ఋషులకు మాత్రమే పరిమితం అని అనుకోకండి. అర్హత అనేది మీరు కూడా సంపాదించగలిగితే మీరు కూడా ఈ ఉపనిషత్తుల్ని అధ్యయనం చెయ్యగలరు. తద్వారా పొందే జ్ఞానాన్ని మీరు కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోండి. మిగతా విషయాలన్నీ కూడాను మనం తర్వాతి క్లాస్ శుక్రవారం నాడు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి